అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ అమరావతి నగర నిర్మాణ పనుల పునఃప్రారంభం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ పండుగ రోజు లాంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత దశాబ్ద కాలంలో ఈ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పలేనటువంటి దుస్థితి. చిన్నపిల్లలు కూడా చాలా సందర్భాల్లో ట్రోల్స్ రూపంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలని నిలదీసినటువంటి సందర్భం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతి నగర నిర్మాణం దిశగా అడుగు వేస్తే ఆ అడుగుని కొన్ని వందల వేల అడుగులు వెనక్కి తీసుకుపోయిన ఘనత నాటి విధ్వంసకర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. మరి వాళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర రాజధాని అమరావతికి ఒక శుభ పరిణామంగా మనం గత కొద్ది నెలలుగా జరుగుతున్నటువంటి అనేక పనుల్ని గమనిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ గారు అమరావతి నగర నిర్మాణ పునఃప్రారంభం కోసం అమరావతికి వస్తున్నారు. ఈ రాష్ట్రంలో అడుగు పెడుతూ ఉన్నారు. దీన్ని ఏ కోణంలో మనం చూడాలి? గతంలో చేసిన తప్పుల నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇవాళ నరేంద్ర మోదీ గారు వస్తున్నారంటే అద్భుతమైన ప్రకటనలు లేవో చేసేస్తారు అనే భ్రమలు కొద్దిమంది కలిగించే అవకాశం, ప్రమాదం కూడా పొంచి ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా నరేంద్ర మోదీ గారు ఈ రాష్ట్రానికి సంబంధించి రాజధాని నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తే ఆ రోజు చేసిన దుష్ప్రచారం ఇవాళకి ప్రతి ఒక్కరికి గుర్తుంది. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక థీమ్ తీసుకుంది. ఈ దేశంలోని పుణ్యస్థలాలు, పుణ్యక్షేత్రాలు, పుణ్య నదుల నుంచి మట్టి నీళ్లు తీసుకువచ్చి అమరావతిలో ఉంచాలని. అందులో భాగంగా నరేంద్ర మోదీ గారు కూడా పార్లమెంట్ నుంచి మట్టి నీరును తీసుకువచ్చారు. అదేమైనా తప్ప? కానీ ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎదుగుదలను ఎలాగైనా అడ్డుకోవాలనే ఒక దుస్సంకల్పంతో ఉన్న కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినటువంటి ఒక ట్రాప్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చిక్కుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ క్రియేట్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోదీ గారికి మధ్య డిఫరెన్స్ని తీసుకురావాలని కేసీఆర్ పన్నిన వ్యూహంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చిక్కుకొని ఏ స్థాయిలో వెనక్కి నడిపించారనేది మనం అందరం చూసాం. అందులో భాగంగానే కేసీఆర్ మాట్లాడిన మాటలు, వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా తీవ్ర అలజడిని క్రియేట్ చేశాయి, అన్రెస్ట్కి దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అనేది అధోగతి పాలయ్యేటువంటి సందర్భానికి తీసుకువెళ్ళాయి. సో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ గారు వస్తున్నారంటే, ఒక ప్రపంచ స్థాయి నాయకుడు ఇవాళ అమరావతిలో అడుగు పెడుతున్నారంటే దాన్ని అమరావతికి బ్రాండింగ్గా మాత్రమే మనం చూడాలి. 49,000 కోట్ల రూపాయలకు పైగా పనులను ఆయన ప్రారంభిస్తున్నారు. మరో 8,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానిగా అమరావతి విరాజిల్లాలనేటువంటి సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క అంశాన్ని కూడా బలపరుస్తున్నారు. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విస్తృతమైన ఆలోచనలతో ఉండాలి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం ఈ రాష్ట్ర రాజధానికి ఉంది కాబట్టి ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లే దిశగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి తప్ప జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆడే రాజకీయ వికృత క్రీడల్లో, ఆయన ఆడే చీడ రాజకీయంలో చిక్కుకున్నట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు చితికిపోతుందనే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. సో తస్మాత్ జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ కూడా మేల్కొల్పుతో వ్యవహరించాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసకర పరిపాలన నుంచి ఇవాళ అద్భుతమైన వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా దూసుకుపోవడానికి అనువైన వరల్డ్ క్లాస్ క్యాపిటల్ను నిర్మాణం చేసే లక్ష్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ.